ఇక్కడ మరి నా సువార్త అంటే, నా సువార్త అంటే పేతురు సువార్త వేరా, పౌలు గారి సువార్త వేరా, యోహాను సువార్త వేరా, అపోస్తలుల సువార్త వేరా, 70 మంది శిష్యుల సువార్త వేరా? ఏంటండి తేడా? రెండు తేడాలు. ఒకటి, గ్రీకులైతే గ్రీకు జ్ఞానమునకు సంబంధించి అందించే సందేశాలు, దాంట్లో వాళ్ళ విధానం కనబడుతూ ఉంటుంది. నేను గ్రీకు వాడను, I am a wise man in the world. I know everything. నాకు అన్నీ తెలిసిన ప్రపంచంలో జ్ఞానిని, దానికి అనుసంధానంగా మాట్లాడతాడు. యూదుడైతే రోమన్ 2లో ఉంది, నీవు జ్ఞాన సత్య సంపూర్ణమగు ధర్మశాస్త్రమును అనుసరించుచు బోధించు వాడవు నీవు కావా? అయితే యూదుడా, ఒక తప్పు నీలో కనబడుతుంది. అదేంటంటే బోధించటానికి అలవాటు పడ్డావు కానీ జీవించటానికి నువ్వు అలవాటు పడ్డా. నీది మత సంబంధమైన బోధ. ఇలా మనం చూసుకుంటూ వెళితే ఏది ధర్మం, ఏది ధర్మం, వీటన్నిటినీ సవాలు చేస్తూ దైవజనుడైన పౌలు గారు ఒక్క మాట ఇసిరాడు, నేను ప్రకటించే సువార్త. నేను ప్రకటించే సువార్త ఏమి నేర్పిస్తుంది నీకు అంటే, నీవు దేనిని బట్టి అతిశయించి దానిని బేస్గా తీసుకొని ఇది నాది ఇది నాది అని మాట్లాడుతున్నావు, అలాంటి ప్రతి దానికి తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి. మానవ మనుగడ ఉద్దేశమును అభివృద్ధి దగ్గర పెట్టుకుని మాట నీవు మాట్లాడు. నీవు మాట్లాడేటప్పుడు దేవుడిచ్చిందా, నువ్వు అనుకున్నాదా? అది వాక్యానుసారమా, నీ వాక్యానుసారమా? అది మతమా, మార్గమా? అది కృపయా, కాఠిన్యమా? ఆలోచించి మాట్లాడు.